నమస్తే. ఇవాల్టి వార్తలకు స్వాగతం. నారా చంద్రబాబు నాయుడు సైబరాబాద్ సృష్టికర్తే కాదు, వర్గీకరణ రూపకర్త కూడా. దళితుల ఆత్మగౌరవ పోరాటమును ముందుకు తీసుకుని వెళ్లి ఉమ్మడి రాష్ట్రంలో వర్గీకరణ చేసి చూపించిన ఘనత కేవలం చంద్రబాబుకే దక్కుతుందని, దేశ స్థాయిలో వర్గీకరణ చర్చకు వచ్చి ప్రధాని దృష్టిలో పడింది అంటే దీనికి బీజం ఆంధ్రప్రదేశ్లోనే పడింది. ఈ రోజు అన్ని కులాలకు సామాజిక న్యాయం జరిగేలా వర్గీకరణ చేయడం మేము సమర్థిస్తున్నాం. మందకృష్ణ వర్గీకరణ ఉద్యమానికి ఆద్యుడు అయితే నారా చంద్రబాబు నాయుడు ఈ ఉద్యమానికి మొదటి నుంచి వెన్నుదన్నగా నిలిచిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు అని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రత్యేకించి ఈ రోజున వర్గీకరణకు సంబంధించి దీనికి మనస్ఫూర్తిగా ఈ స్థాయి దాకా వచ్చింది అంటే ఒకళ్ళు మందకృష్ణ మాదిక్ గారు అయితే దాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షుడు. అలాంటి ఆత్మగౌరవ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లి దాన్ని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఘనత, దాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కుతుంది అధ్యక్ష. ఈ రోజున దేశ స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాం అంటే ప్రధానమంత్రి గారి దృష్టిలో పడింది అంటే దానికి నాంది ఆంధ్రప్రదేశ్ నుంచే పడింది అధ్యక్ష. ఇలాగ అనేక విభిన్నంగా ఒక్కొక్క చోట ఉన్న ఈ డామినెన్స్ కావచ్చు, లేదంటే ఎక్కువ శాతం తీసుకోవడం కావచ్చు, ఇట్స్ అ బ్యాలెన్సింగ్ యాక్ట్ అధ్యక్ష. ఇది వీటన్నిటిని గుర్తించి మనస్ఫూర్తిగా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ మా రిజర్వేషన్ వర్గీకరణ బిల్లుని మనస్ఫూర్తిగా జనసేన తరపు నుంచి మనస్ఫూర్తిగా మేమందరం సమర్థిస్తున్నాం అధ్యక్ష. ప్రత్యేకించి నేను మొన్న రాజీవ్ రంజన్ మిశ్రా గారితో మాట్లాడుతూ ఉంటే 100 నుంచి